లేచి నిలబడి నిలబెడదాం. తల నుంచి కళ్ళు మూసుకొని వాక్యం కోసం ప్రార్థన చేసుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ప్రభుని కనపడతాం. కళ్ళు మూసుకొని నోరు తెరవాలి. ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. నోరు తెరిచి ప్రార్థించారు. నిసాగేల యేసునితో నా జీవిత కాలమంతా నిసాగేల యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, వరమున చేరగనే వెళ్ళేదా, వరమున చేరగా ఆగువలె సాగేదా, నా జీవిత కాలమంతా నిసాగేల యేసునితో నా జీవిత కాలమంతా తల్లియు మరచిన తల్లియే విడచిన, తల్లియు మరచిన తల్లియే విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, నిసాగేదా. పాడాలి, పాడాలి. నిసాగేల యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే సావైన మేలే, బ్రతుకుట క్రీస్తే సావైన మేలే, క్రీస్తుకు సాక్షిగా మారినా, క్రీస్తుకు సాక్షిగా మారినా, పౌలు వలె సాగేదా, నిసాగేదా. నిసాగేల యేసునితో నా జీవిత కాలమంతా. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. వెలిగలిగిన మోకాలు ఉన్నాయండి. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకున్న మమ్మల్ని ఇంతవరకు కాసి కాపాడి ఈ వాక్యతను తెలుస్తుండగా మమ్మల్ని స్థిరపరుస్తుంది కాక అద్భుతం చేయ. నీ వాక్యానుసరంగా నడుస్తున్నట్టు నీవు కార్యం చేయదు కాక అద్భుతం చేసి నడిపించి నీ దయగల స్థలకైనా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. నిత్యము
భయం కలిగి జీవించినట్లు కృప దయచేయండి. అద్భుతం చేసి నడిపించమని లైవ్ ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరూ ఆశీర్వదింపబడాలి. ఈ సన్నిధిలో నిశ్చితానుసరంగా వారు మెలుగునట్లు దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ నుంచి 28 అధ్యాయం, సామెతలు 28వ అధ్యాయం, సామెతల గ్రంథము 28వ అధ్యాయం, 28వ అధ్యాయం 14వ వాక్యం. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. కనబడిందా? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఆమేన్. సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో చక్కని వాక్యం రాశారు. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నిత్యము భయం ఉండాలంట. అంటే ఒకరోజు భయం ఉంటే బాగుంటుంది అంటారా? 2 రోజులు ఉంటే భయం బాగుంటుంది అంటారా? ఎవరంటే భయం ఉండాలి? ఎవరంటే భయం ఉండాలి? దేవుడు అంటే భయం ఉండాలి. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఆమేన్. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. భయము లేనివాడట హృదయాన్ని కఠినపరుచుకొని కీడులో పడతాడంట. తన జీవితం కరెక్ట్గా ఉండదు, నాశనం అవుతాడు. అందుకనే దేవుడు అంటే భయం ఉండాలి. ఆమేన్. ఎవరంటే భయం ఉండాలండి? దేవుడు అంటే భయం ఉండాలి. భయము కలిగి ప్రవర్తించాలి. దేవుని భయం ఉండాలి నీలో. ఎవరు భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకపోతే ప్రమాదం. అందుకని దైవజనుడు రాస్తూ చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వాక్యం. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి, కనబడిందా? కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందనన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? సూపర్ ఉంది మాట. ఏమన్నాడైనా? 13వ వాక్యంలో ఫస్ట్ లైన్లో ఏమన్నాడైనా? నీ మేలు కొరకు. ఎవరి మేలు కొరకు అండి? ఎందుకు భయపడాలి? నిత్యం ఎందుకు భయపడాలి? నీ మేలు కోసం. ఎవరి మేలు కోసం? మన మేలు కోసం మనము భయపడాలి. దేవుడంటే భయం ఉండాలి నీకు. దేవుడంటే భయపడి, యెహోవా అంటే భయం కలిగి, ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములలో నడుచుచు పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ఆయనను సేవించి నీ మేలు కొరకు దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని ఫాలో అవ్వాలి.
వెంబడించాలి, చేయాలి. అది తప్ప ఇంకేమైనా అడుగుతున్నాడండి దేవుడు? ఏమన్నా ఆస్తి రాసిమని ఎప్పుడన్నా అడిగాడా? విస్తారంగా నీకు ఉన్నదంతా నాకు రాసిచ్చేయి అన్నాడా? అంటాడా? అన్నాడు. నీకు ఇష్టమైతే తీసుకుంటాడా? బలవంతం ఏమని చేస్తాడా? అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయంలో భూములను ఇండ్లను అన్నింటిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారని బైబిల్ రాసింది 4వ అధ్యాయంలో. వాళ్ళు ఎవరినైనా బలవంతం చేశారా? చేయలే. వాళ్ళే తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. మరి అందుకే వాళ్ళకి ఏది కూడా కొదువు లేదని బైబిల్ చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి చదవండి వాక్యాన్ని. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడండి? అసలు నీ దగ్గర ఏముందని నువ్వు ఎత్తావు? బంగారం ఎవరిది? ఆయనదే. డబ్బు ఎవరిది? ఆయనది. భూమి ఆకాశం ఎవరిది? ఆయనది. ఇందులో సర్వం ఎవరిది? ఆయన. ఇంకేమడుగుతాడు నీ దగ్గర? నీ దగ్గర ఏముందని అడుగుతాడు ఆయన. కాకపోతే ఆయన అడిగేది ఏంటంటే, నీకు ఇచ్చిన దాంట్లో కొంత దేవుని సేవకి ఇస్తావా అని అడుగుతాడు. ఆ ఇచ్చింది కూడా ఆయనే. అందుకే దావీదు అంటాడుగా, ఇదంతా నీదై ఉన్నదయ్యా, నీవు నాకు ఇచ్చిన దాంట్లో కొంత నేను సేవకి ఇస్తున్నా, మందిరానికి ఇస్తున్నాను. అంత మించి ఏమన్నాడా? అందుకని నేను అడిగే ప్రతి మాట దేవుడు సెలవిస్తున్నాడు. భయము ఎందుకు అంటే మేలు కొరకు. దేనికండి అడి చెప్పాలి? మేలు కొరకు. ఎవరు మేలు కొరకు? మన మేలు కొరకు, నీ మేలు కొరకు. దేవుడు నీకు మేలు చేయాలని భయము కలిగి పూర్ణ మనస్సుతోనూ పూర్ణాత్మతో ఆయనను సేవిస్తే మేలులు వెంబడి మేలులు నీకు జరుగుతాయి. ఆమేన్. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాలు జరుగుతూ ఉంటాయి. నీ మీద కుమ్మరిస్తూ ఉంటాయి. భయం కలిగి ప్రవర్తిస్తాయి. భయం ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. మరియు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడుడి. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన హత్తుకుని ఉండవలెను. కనబడిందా? ఏమన్నాడు అక్కడ? మీ దేవుడైన యెహోవాకు లోబడండి. ఎవరికి లోబడండి? ఇద్దరు భార్య భర్తలు ఉన్నారండి. ఒకరికొకరు లోబడకపోతే ఆ సంసారం నడుస్తుందంటారా? నేను నీకెందుకు లోబడాలని భర్తని, భార్య కూడా నేను నీకు లోబడాలని చెప్పేసి భార్య అని, ఈ సంసారం పిల్లలు పుట్టినా కానీ ఆ కుటుంబం నిలబడుతుందా? నిలబడదు. ఎవరి దారి వాళ్ళదే వెళ్ళిపోతుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరినైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఎవరినైతే వెంబడించాలని నువ్వు తీర్మానం చేసుకున్నావో ఆ దేవుడైన యెహోవాకు నువ్వు లోబడాలి. ఆమేన్. ఆయనను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన చెప్పిందల్లా నువ్వు చేస్తూ, ఆయన ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో అనుసరించి నువ్వు నడుస్తూ ఉన్నావు అనుకో, మేలు మామూలుగా ఉండదు. ఇక్కడ విస్తారమైన మేలు నీ మీద కుమ్మరిస్తాడు. విస్తారమైన మేలును నీ మీద కుమ్మరించి నిన్ను ఆయన స్థిరపరుస్తాడు. ఆయన. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆయన సన్నిధిలో మీరు మేలులు అనుభవించాలంటే నిత్యము భయం కలిగి ప్రవర్తించాలి. ఏముండాలండి? ఇక్కడ చెప్పండి. నిత్యము భయం ఉంటే మేలు జరుగుతాయి. నాకేం మేలు జరగట్లేదు ఏంటండి నువ్వు అన్నటానికి కారణం ఏంటంటే, నీకేం జరగకపోవటానికి కారణం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏవైనా సరే
నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఆమేన్. నిత్యము భయం కలిగి నీవు ప్రవర్తించాలి. ఆ భయం కనుక నీలో లేకపోతే దేవునికి మేలు చేయాలి. ఎవరు చేయాలి మేలు? యేసు ప్రభు చేయాలి. ఎవరు చేయాలని ఇక్కడ చెప్పండి. ఎవరు చేయాలి? యేసయ్య చేయాలి. ఆ మేలు ఆయన చేయాలి అంటే నీవు ప్రవర్తన దేవుడంటే ప్రాణంగా పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో పూర్ణ ఆత్మతో ఆయన సేవించాలి. ఆయన మార్గంలో అనుసరించి నడవాలి. ఆయన ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి, ఆగమంటే ఆగాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఆమేన్. అలాంటి ప్రవర్తన నీలో ఉంటే దేవునికి మేలు చేస్తాడు. దేవునికి మేలు చేయటం అంటే మామూలు విషయం కాదు. చూద్దాం బైబిల్లో నుంచి ఒక వాక్యం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 23వ వాక్యం. యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుటి ఎర్ర సముద్రం ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుటి యోర్దాను నీళ్ళు ఎండజేసినని. ఆమేన్. ఏమన్నాడు ఇక్కడ 13వ వాక్యం? యెహోవా బాహు బలమైనదని భూనివాసులు అందరూ తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? ఎవరి ద్వారా తెలుసుకోవాలి? నీ ద్వారా తెలుసుకోవాలి. ఏమి చేసినని? ఎర్ర సముద్రాన్ని ఎండబెట్టాడు. యోర్దాను నదిని ఎండబెట్టాడు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి దేవుడు చేశాడు. అంటే ఇది మేలు కాదా? మేలే కాదు. యోర్దాను నది వాళ్ళ జర్నీలో అడ్డం వచ్చింది, తీసేలేదని పక్కకి. ఎర్ర సముద్రం వాళ్ళ జర్నీలో అడ్డం వచ్చింది, దాన్ని ఎండబెట్టలా. అంటే నీకు సమస్యలు యోర్దాను నది కంటే ఎర్ర సముద్రం కంటే పెద్ద ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? ఇక్కడ చెప్పండి. ఉన్నాయంటారా? ఎల్లప్పుడూ అక్కడ రాసిన బైబిల్లో ఎల్లప్పుడూ నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు, ఎల్లప్పుడూ అనగా నిత్యము యెహోవా యందు భయభక్తులు నిలిపితే యోర్దాను ఎదురైన ఎర్ర సముద్రము ఎదురైన వాటిని ఎండబెట్టువాడు నీకు సమీపం ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దాన్ని ఎండబెట్టేవాడు సమీపం ఉండి ఇశ్రాయేలు ప్రజల ఎదుట యోర్దాను నదిని ఎండబెట్టినట్లుగా, ఎర్ర సముద్రాన్ని ఎండబెట్టినట్లుగా నీ ఎదుట ఏదైతే అడ్డం వస్తుందో దాన్ని ఎండబెట్టేవాడు సర్వోన్నతుడైన దేవుడు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నిత్యము భయము కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు చేయవలసిన అదే పని. అలా నువ్వు చేస్తే భూలోకములో జనాలందరికీ కూడా నీ పేరు తెలుస్తుంది. నీ ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడని అందరికీ అర్థమైపోతుంది. ఆమేన్. హల్లెలూయా. అలాగే నువ్వు ప్రవర్తించాలి. మరి ఎర్ర సముద్రం కంటే పెద్దగా నీకేమైనా సమస్యలు ఉన్నాయంటారా? అడి చెప్పండి. ఉన్నాయంటారా? అడి చూడండి. అవి ఎర్ర సముద్రం కంటే పెద్ద ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? నువ్వు జర్నీ చేస్తున్న ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, తీసేయలే దేవుడు. జర్నీ చేస్తున్నావు, యోర్దాను నది దాటితే కానానే కాదు. మరి దానికి వెళ్తున్నప్పుడు యోర్దాను నది దాటాలి. ఆమేన్. యోర్దాను నది దాటాలి. దాటింది, ఎర్ర సముద్రం దాటింది, యోర్దాను నది దాటింది. వాళ్ళు కానాను యాత్రకు వెళ్ళరు, ఆ కానాను దేశంలోకి వెళ్ళలేరు వాళ్ళు. మరి అందులోకి వాళ్ళు వెళ్ళాలి అంటే ఈ రెండు దాటాలి. ఆమేన్. ఒక చిన్న మాట చెప్తాను బైబిల్లో. ఏలియాని ఆరోహణం చేసేటప్పుడు దేవుడు గిల్గాల్కి వెళ్ళమన్నాడు. ఫస్ట్ గిల్గాల్కి వచ్చాడు. మళ్ళీ ప్రార్థనలో ఉన్న తర్వాత దేవుడు అన్నాడు,
గిల్గాలు నుంచి నువ్వు బేతేలుకు పద అన్నాడు. మళ్ళీ బేతేలుకు వచ్చాడు. బేతేలు నుంచి ఆయన మళ్ళీ ఇక్కడ లేపుతాడేమో అని ఆలోచన చేశాడు. దేవుడు ఇక్కడ నుంచి నన్ను లేపుతాడేమో, లిఫ్ట్ చేస్తాడేమో. ఫస్ట్ గిల్గాలకు వచ్చిన తర్వాత నన్ను లేపుతాడేమో అని ఆలోచన చేశాడు. గిల్గాలులోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నాడుగా దేవుడు, బేతేలుకు పద అన్నాడు ఆయన. మళ్ళీ బేతేలుకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ లేపుతాడేమో అని ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ అన్నాడంటే దేవుడు, ఎరుకోకు పద అన్నాడు ఆయన. మళ్ళీ ఎరుకో దగ్గర దేవుడు లేపుతాడేమో అని చెప్పేసి అనుకొని ఎరుకో దగ్గరకు వచ్చాడు. ఎరుకో దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ అన్నాడు కదా, జోర్దాను నది దాటు అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? యోర్దాను దాటాలి. ఈయనకి చెప్పట్లా గిల్గాలలో లేపుతారని చెప్పలా, బేతేలులో లేపుతారని చెప్పలా, ఎరుకోలో లేపుతారని చెప్పలేదు, లిఫ్ట్ చేస్తాను తీసుకెళ్ళిపోతానని చెప్పలేదు. తీసుకెళ్ళిపోతాను అన్నాడు కానీ పలానా ప్లేస్ నుంచి నేను తీసుకెళ్తా అని చెప్పలేదు దేవుడు. చెప్తున్నాడు మార్గాలలో నడవని. బేతేలు మార్గం, ఫస్ట్ గిల్గాల్ మార్గం నడిచాడు, తర్వాత బేతేలు మార్గం నడిచాడు. గిల్గాల్ అంటే అతనికి తెలుసా? పాపములు ఒప్పుకొనుట, పాపములు దొర్లించబడుట. పాపములు దొర్లించబడిన తర్వాత, పాప క్షమాపణ వచ్చిన తర్వాత బేతేలు అనగా దేవుని మందిరం. ఆమేన్. ఏ మందిరం అది? బేతేలు అనగా దేవుని మందిరం. బేతేలులోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నాడు కదా, ఎరుకోకు పద అన్నాడు. ఎరుకు అంటే అర్థం తెలుసా? సువాసన. ఆమేన్. ఏంటండి? సువాసన అనగా నువ్వు పాపక్షమాపణ పొంది దేవుని మందిరంలో నాటబడిన తర్వాత నువ్వు సువాసన వెదజల్లుతూ ఉండాలి ప్రపంచానికి. నీ జీవితము ప్రపంచానికి సువాసన వెదజల్లుతూ ఉండాలి. ఇంకొక అర్థం కూడా ఉంది ఎరుకో పట్టణానికి. ఏమర్థం తెలుసా? చెడు వాసన అని కూడా ఉంటుంది. నీ వాసన చెడుగా వాసన అందరికీ రాకూడదు. నేను చూసిన వాళ్ళు అందరూ అసహించుకుంటారు. సువాసన వెదజల్లుతుంది అనుకో, పరిమళ వాసన వెదజల్లుతుంది అనుకోండి, దాని అందరూ ఇష్టపడతారు. ఇష్టపడతారంటే మన బాడీలో స్ప్రేలు కొట్టుకుంటామండి. కొన్ని పర్ఫ్యూమ్స్ మనం తీసుకున్నాం అనుకోండి, బాడీ స్ప్రేలు తీసుకున్నాం, కొన్ని కొట్టుకొని చూస్తున్నాం షాప్లో, తలనొప్పి వస్తుంది. వస్తుంది కదా? వస్తుంది. కొన్ని తలనొప్పులు రావు. తలనొప్పి రాందే తెచ్చుకుంటాం. ఎందుకు? మంచి వాసన వెదజల్లుతుంది. అందుకనే నీ వలన ఇంట్లో వాళ్ళకి తలనొప్పి రాకూడదు, నీ వలన ప్రపంచానికి తలనొప్పి రాకూడదు, నీ వలన వీధిలో ఉండే వాళ్ళకి తలనొప్పి రాకూడదు, నీ వలన పక్క వాళ్ళకి ఎదురు వాళ్ళకి తలనొప్పిగా మారకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి గుర్తుపెట్టుకో. దేవుడు అడుగుతున్నాడు. సరే, నీళ్ళ దగ్గరకు వచ్చారు, యోర్దాను దగ్గరకు వచ్చారు, దాటాలేక. గిల్గాల్లో శ్రమలు లేవు, బేతేల్లో శ్రమలు లేవు, ఎరుకోలో శ్రమలు లేవు. అది దాటిన తర్వాత ఎక్కడికి వచ్చినాయి? యోర్దాను దగ్గరికి వచ్చాక పెద్ద దాటాలేక, పెద్ద నది వచ్చింది. ఇక దాన్ని దాటాలేక. దాటాలంటే ఏం చేయాలి? దేవుడిని అడిగాడు ఏమన్నా? ఏలియామని దేవుడిని అడిగాడా? అడగలా. ఏం చేశాడు తెలుసా? తన మీద ఉన్న దుప్పటి తీశాడు, మడత పెట్టాడు, వేసి కొడితే దెబ్బకు పాయలైపోయింది. కారణం ఏంటో తెలుసా? తాను ఇంతకాలం నుండి చేసిన భక్తి పాయలు చేసింది సమస్యని. ఆమేన్, హల్లెలూయా. కోడిపుంజులు ఫైట్లు తెలుసా మీకు? ఆ కోడిపుంజు ఈ కోడిపుంజు ఫైట్ చేస్తారు కదా సంక్రాంతి అప్పుడు. కోడి పందాలు అంటారు, ఐడియా ఉందా? కోడిని ఎప్పుడన్నా ఫైట్ చేసేటప్పుడు ఎప్పుడన్నా చూసారా? కాలు భూమి మీద నిలబడుతుందని. చెప్పండి గట్టిగా. అటు కోడిది కానీ ఇటు కోడిది కానీ కాళ్ళు భూమి మీద నిలబడితే మున్యాల మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుందండి. ఇట్లా 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 డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. చూసారా ఎప్పుడన్నా? ఇట్లా 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 ఎగురుతూ ఉంటుంది. ఎందుకట్లా? అవతల దాన్ని నేను ఫైట్ చేసి గెలవాలని. అది కూడా అనుకుంటుంది దీన్ని నేను గెలవాలని. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ గమనించండి, ఇది కోడి పందాలండి. మనుషులు మున్యాల మీద లేగితే ఎవరు గెలవరు. సమస్యల మీద నిదానంగా ప్రశాంతంగా హాయి ఉండి ఉండాలి. కూల్గా దేవుడికి అప్పు చెప్పేసి కాము ఉండాలి. ఎర్ర సముద్రం పాయలు చేసింది ఎవరండి? నువ్వా? ఇజ్రాయేల్ ప్రజల? ఎవరు చేశారు? గడి చెప్పండి, ఎవరు చేశారు? యోర్దాను నదిని పాయలు చేసింది ఎవరు?
ఇప్పుడు ఏలియా దుప్పటి పెట్టి కొట్టగానే పాయలు అయిపోయింది. అదేమన్నా దేవుడు చేసినాక తన సేవకుడు అక్కడ ఉన్నాడు కాబట్టి వచ్చి కొడితే పాయలు అయిపోయింది. ఆ ఉద్దరికి వెళ్ళిపోయాడు. ఆయన ఐసులాగా అయిపోయింది, వెళ్ళిపోయారు. అమ్మాయి దుప్పటితో కొట్టగానే ఎండిపోయింది. అది బురద కూడా లేదిక. ఎంత టైం తీసుకుంది? ఇప్పుడు ఎర్ర సముద్రం అన్న పాయలు చేయటానికి నైట్ అంతా టైం పట్టి ఎండబెట్టిన ఆయన. ఇప్పుడు యోర్దాను నదిని ఎండబెట్టడానికి దుప్పటితో ఏలియా కొడితే ఎంత టైం తీసుకుంది? అక్కడ స్మార్ట్ జరిగింది. అది స్మార్ట్ సెకండ్స్లో జరిగిపోయింది. కొన్ని సమస్యలు నైట్ అంతా పడతాయి, రోజంతా పడతాయి, సంవత్సరాలు పడతాయి. అది ఆయన ఇష్టం. ఇంకో మాట కూడా చెప్పాడు ఇజ్రాయెల్, మీరు వెళ్ళిన తర్వాత అక్కడ జనములన్నింటినీ 5 గోత్రాలు 5 జాతులు ఉన్నాయి. అక్కడ 5 జాతుల్ని వెంటనే తీసేయండి. నేను మీరు నడుస్తున్న మీ ఆత్మీయతను బట్టి చిన్న చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తీసేస్తా. అటు తీసేస్తే మీరు గర్విస్తారు అన్నాడు ఆయన. అమ్మాయి అందుకని కొన్ని సమస్యలు వెంటనే తీసేయడు ఆయన, ఉంచుతాడంట. అవి ఉంచినప్పుడు ఏమైనా స్తోత్రం అయ్యేవాడు పడుతున్నాయ్యా అంట. స్తోత్రం అయ్యేవాడు మీద పడుతున్నట్టు. అయ్యా పని అయిపోయింది అయ్యా అంట. కొంచెం తీద్దరు, కొంచెం జరుగు, అరే జరుగురా జోలికి బాబాకంటాడు. మళ్ళీ కొంచెం ప్రార్థన కొంచెం తగ్గిందనుకో అలా అతికిస్తాడు అన్నట్టు. అలా అతికిగానే ఏమైంది తెలుసా? అబ్బో మామూలుగా లేదు, స్తోత్రం స్తోత్రం వచ్చి పడుతుంది, తీసేయి అని ఇలా ప్రే చేస్తాం. కంప్లీట్గా ఎల్లప్పుడూ దేవుని భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే అలా వచ్చేస్తామో, నిత్యము భయము కలిగి ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అప్పుడు మొత్తం తీసేస్తాం. అమ్మాయి మీకు అర్థమైందా? మీ ముఖాలు చూస్తే నాకు అర్థమవుతుంది, ఫుల్గా అర్థమైనట్టు కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో దేవుడు సెలవిస్తున్న మాటలు దేవుడు అంటున్నాడు అక్కడ. చక్కని మాట, ఎండ చేసినట్లనుంది, ఎర్ర సముద్రముని ఎండ చేసినట్లు యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియజేశాను అని బైబిల్లో రాసి. మామూలు విషయం అండి ఎండబెట్టడం అంటే. సముద్రం దగ్గరికి వెళ్ళండి, ఎప్పుడైనా నెమ్మది కలిగి ఉంటుంది అదేమన్నా? మీరు చెప్పండి, ఉంటుందా? ఎప్పుడు నెమ్మది కలుగుతుంది, ఎప్పుడు మురుగ్గా కుతునే ఉంటుంది. దానికి ఏమొచ్చిందో మరి. కొందరు మనుషులు కూడా ఎంతే ఉంటాడు, ఓక మురుగ్గా ఎక్కినాడు, ఓక మాట్లాడుతూ ఉంటారు, ఓక డ్యాన్స్ చేసినట్టు ఎర్ర సముద్రం కనుక ఓక ఊగినట్టు ఊగుతుంటారు ఏదో. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్ చెప్తుంది, అలాంటి ఊగేవాళ్ళని, అలాగే మురుగెక్కేవాళ్ళని, అలాగ ఉండేవాళ్ళని, అలా ప్రవర్తించేవాళ్ళని నీకు ఎదురు పెడితే వాళ్ళని ఉంచాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఉంచుకుంటే బాగుంటుందా మీకు ఎదురుగా, లేకపోతే తీసేస్తే బాగుంటుంది అంటారా? ఇక్కడ చెప్పండి. మీరు ఉంచుదామంటే ఉంచుదాం, ఏం చేస్తారు? తీసేయటమే మంచిది కదా. ఆమేన్. కొన్ని రోగాలు ఉంటాయి అసలు నిద్రపోనివై, కొన్ని రోగాలు అసలు నిద్రపోనివు, ప్రశాంతంగా ఉండనివు. మాట్లాడుతూ అప్పో నొప్పి వచ్చేసింది. అందుకని బైబిల్ చెప్తుంది వాటన్నిటి నుంచి తీసివేయాలి అంటే దేవుడు నిత్యము భయం కలిగి ఉండాలి. యెహోషువ 4వ అధ్యాయంలో ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి. 23వ వాక్యం ఏమన్నాడని? ఎల్లప్పుడూ నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి నిలిపితే మెరికలు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక గమనించండి, ఈ వాక్యం వింటున్న మీరు ఎలా ఉన్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. దేవుడు మీతో మెరికలు దేవుడు జరిగించి నడిపిస్తాడు. 24 యెహోషువ గ్రంథం 24:14 వాక్యం. 24:14 వాక్యం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై
ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగజేసి యెహోవానే సేవించుడి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగా సత్యముగాను సేవించాలి. నిష్కపటం అంటే ఆయన ఎందుకు భయభక్తులు, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ఆరాధించాలి. నిష్కపటముగా ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా ఆరాధించాలి? నిష్కపటముగా ఆరాధించాలి. కనుక గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ అలా మనం అనుసరించిన కపటము లేకుండా ఆయన ఆరాధించాలి. వేషధారణ దేవునికి ఇష్టం లేదు. కపటముగా ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టం లేదు. అందుకనే దేవుడు సెలవిస్తూ మళ్ళీ ఇంకొక మాట కూడా ఉన్నాడు అక్కడ, మీరు సేవించుతున్న దేవతలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి. మా ఇంట్లో నిజంగా దేవతలు లేరండి మీరు అనవచ్చు. దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే నువ్వు ప్రేమిస్తూ అది దేవతతో సమానమే. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది దేవతతో సమానమే. దాన్ని తొలగించుకోవాలి. దేవుని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. అప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించి నమ్మేకొచ్చి దేవుడి వైపు చూస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించు. మొదటి దినవృత్తాంతం గ్రంథం 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతం 16:30 వాక్యం చదవండి ఒకసారి. మొదటి దినవృత్తాంతం గ్రంథం 16. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. అప్పుడు భూలోకము కదలకుండా. ఇప్పుడు ఆయన సన్నిధిలో వనకాలి, భయం ఉండాలి. నీవు కదల్చబడవు. అప్పుడు నీ కుటుంబం కూడా కదల్చబడదు. నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నువ్వు కానీ కదల్చబడకుండా ఉండాలంటే నీ పిల్లలు, నీవు, నీ భార్య, నీ భర్త నిత్యము భయము కలిగి వణుకుతూ ఉండాలి. కదల్చబడదు. ఏమన్నాడు ఆయన? కదల్చబడు. ఆమేన్. అందుకే దేవుడు అంటాడు ఒక సకిన మాట, కీర్తన గ్రంథంలో ఒక సకిన వాక్యం. కీర్తన గ్రంథం 46వ కీర్తన 2వ వాక్యం. భూమి కావున భూమి మార్పునందినను, నడి సముద్రములలో పర్వతముల మునిగినను, వాటి జలములు ఘోషించుతూ నురుగులు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడు. ఐదవ వాక్యం చూడండి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక దానికి చలనము లేదు. చలనము లేదు. ఎవరున్నారండి దాంట్లో? చలనము అంటే కదలదు. అది కదలదని, దానికి చలనము లేదు, కదల్చబడదని. నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? ఇక్కడ చెప్పండి. ఉన్నాడా? ఉన్నాడా? నీలో దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? ఉంటే కదల్చబడు. ఉంటే కదల్చబడు. కీర్తన ఇంకోసారి రాసి ఉంటుంది మాట. కీర్తనలో
దేవుడు ఒక చక్కని మాట అంటాడు ఒక చోట. ఏమంటాడంటే, సమాజంలో దేవుడు ఉన్నాడు కనుక, దేవుని సమాజంలో దేవుడు ఉన్నాడు కనుక దానికి చలనం లేదని ఒక చోట రాసి ఉంటుంది వాక్యం. దేవుని సమాజంలో దేవుడు ఉంటాడట, దానికి చలనము లేదని ఇంకో చోట రాసి ఉంటుంది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆయన సెలవిస్తూ మాట్లాడుతున్న మాటలో గొప్ప కార్యం ధరించి నడిపిస్తున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను ఆ పట్టణంలో ఉంటే దానికి చలనం ఉండదు అంటున్నాడు ఆయన. ఆమేన్. చలనము ఉండదు అంటే కారణం ఏంటండి? చల్లండి, ఆ రిఫరెన్స్ ఇక్కడ ఉంది. అంటే నీవు నీ ఇంట్లో ఉన్న దేవుడు లేకపోతే కదులుతుంది. గాలి తుఫాను వచ్చినప్పుడు చెట్లు ఎలా కదులుతాయండి? గమనించారా? నువ్వు అలా కదులుతావు. చిన్న సమస్య రాగానే దేవుడు వచ్చి నీలో ఉంటే నువ్వు కదల్చబడవు. ఆమేన్. నువ్వు కదల్చబడకుండాలంటే దేవుడు నీలో ఉండాలి. దేవుడు నాలో ఉన్నాడని చెప్పేసి నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రమాదం. అది నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఎరుకో పట్టణాన్ని ఇజ్రాయేల్ ప్రజలు జయించిన తర్వాత కొంత టైం వచ్చింది. తర్వాత హాయికి వెళ్ళాలి, హాయి పట్టణం మీదకి వెళ్ళాలి. వీళ్ళు ప్రార్థన చేయటం మానేశారు. ఇక దేవుని సన్నిధి నిలబడటం ఉండలేదు. ఇక వింటల్లా, ఇక దేవుని మాట ఇట్లా. ఇక ఎందుకు? ఇక అద్భుతం జరిగింది కదా, మా అంతటోళ్ళు లేరు అనుకుంటున్నారు వాళ్ళు. ఇలా ఉండిన తర్వాత మోషే చెప్పాడు, మీరు కరెక్ట్గా లేరు, మీలో ఇప్పుడు దేవుడు లేడు, మీలో ఇప్పుడు దేవుడు లేడు అని చెప్పారు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పగానే మొండికి తిరిగి వాళ్ళు కఠినపరుచుకుని, హృదయం కఠినపరుచుకొని హాయి పట్టణం మీదకి వెళ్ళిన హాయి పట్టణంలో ఉన్న జనాలు 3000 మందే. తక్కువ మంది జనాలు ఈజీగా మనం జయించగలుగుతాం అని చెప్పేసి, తక్కువ మంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మీతో దేవుడు రాడు. మోషే చెప్పాడు, దేవుడు మీతో రాడు, మీరు వెళ్ళకండి అన్న. కానీ దైవజనుడైన మోషే చెప్పిన మాటలు వినలేదు వాళ్ళు, వినకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. హాయిపట్నం మీద కొంచెం మందే ఉన్నారు, కానీ వీళ్ళు వెళ్ళి చాలామంది 3000 మందిని చంపేశారు. వాళ్ళు 3000 మందిని చంపేశారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి మోషే పాదాలు పట్టుకొని, అయ్యా దేవుని మాట వింటాం అయ్యా అని చెప్పేసి అన్నారు. అంటే ఒకళ్ళు చచ్చిపోతే కానీ దేవుని మాట విన్నాం, అంటే కొంత నష్టపరుచుకుంటే కానీ దేవుని మాట విన్నాం, ఏదో ఒక నాశనం అయితే కానీ ఇంట్లో దేవుని మాట విన్నాం. నాశనం కాకముందే దేవుడి దగ్గర రావాలని దేవుడు బతిమాడుతున్నాడు. అందుకే అంటాడు, ఇంతకుముందు కూడా చెప్పాను, నీ క్షేమ కాలంలో దేవుడు నీతో మాట్లాడితే నువ్వు వినవట. నువ్వు క్షేమముగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడితే నువ్వు వినవు. ఒకసారి చదవండి, ఒకసారి ఇర్మీయా గ్రంథము 21, 22, 21. ఇర్మీయా గ్రంథము 22, 21 చదవండి ఒకసారి. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి. ఆమేన్. నీవు క్షేమంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడేటప్పుడు నువ్వు రెడీగా అయిపోయి నేను వస్తాను దేవా అని చెప్పేసి యేసయ్య చెప్పాలి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? కొంతమందిని పోగొట్టుకున్న తర్వాత, కొంతమంది చచ్చిపోయిన తర్వాత అప్పుడు మోషే దగ్గరకు వచ్చి, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, మేము ఇప్పుడు దేవుని మాట వింటామయ్యా అని చెప్పేసి మాట్లాడటం మొదలుపెట్టారు వాళ్ళు.
మోషే కొంచెం కూడా జాలి లేదు, దేవుడికి కూడా జాలి లేదు. దేవుడికి జాలి లేదు, మోషేకి జాలి లేదు. దైవభక్తి కలిగిన వాళ్ళకి ఎవరు కూడా జాలి ఉండదు. నష్టపరుచుకున్న తర్వాత దేవుని దగ్గరకు వచ్చి కేకలు పెట్టిన ప్రయోజనం లేదు. తిరిగి రిటర్న్ వస్తుందా? మనుషులు చచ్చిపోయారు, వస్తారా? రారు. అప్పుడు అంటాడు మోషే, మీరు వెళ్ళండి, ఇంకా నాతో నీకేం పని, మా దేవుడితో నీకేం పని, అది నా దగ్గరికి రామాకండి అని చెప్పేసి సీరియస్గా మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుడు బిడ్డలారా, అంత నష్టపరుచుకున్న తర్వాత వచ్చిన ప్రయోజనం లేదు. ఒక సామెత కూడా ఉంటుంది కదా, చేతులు గాలి తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. అమ్మాయి, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. నష్టపరుచుకోక ముందే నిత్యము భయము కలిగి ప్రవర్తించు, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి నిలుపు. ఎందుకు నిలుపమన్నాడు? ఎందుకు భయము కలిగినవాడు? నీకు మేలు చేయట కొరకే నిన్ను అడుగుతున్నాడు ఆయన. భయము కలిగి ప్రవర్తించు, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఆమేన్. ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉంటే యోర్దాను నది ఎదురైనా, ఎర్ర సముద్రం ఎదురైనా ఎండబెడతాడు నీకోసం. ఆమేన్. ఆమేన్ అనాలి, ఐ రిసీవ్ అనాలి. యుద్ధాలు అనేది మాటల గాడి మేము వస్తుంది. గోదావరికి వెళ్ళి చూడండి ఒకసారి, వానాకాలం పోయినప్పుడు దాటగలవనుకో, అంత దమ్ముందా? మీరు న్యూస్ చూడలేదా? కాలువలో పడి కారు కొట్టుకుని పోయి చచ్చిపోయిన వాళ్ళు లేరు నిన్న మొన్నట్లో? ఉన్నారో లేరు? చచ్చిపోతున్నారు కాలువలో పడి. నదిలో పడితే నువ్వు ఉంటావా? సముద్రంలో పడితే నువ్వు ఉండగలవా? ఒకసారి న్యూస్ చూశా, నేవీలో పనిచేస్తాడంటే ఒక ఆఫీసర్. నేవీలో పనిచేసేటప్పుడు ఒడ్డుకు ఓడ రాదు కదా, ఓడ వస్తుందా? రాదు. దానికి ఓడలోకి ఎక్కడానికి లాంచీ ఉంటుంది ఇక్కడ, అవునా కదా? పడవ లాంటి చిన్నది లాంచీ ఉంటుంది. ఒడ్డు మీద ఒక కాలు పెట్టి, ఒక కాలు నీళ్ళలో లాంచీ మీద కాలు పెట్టినంట. దీన్ని నడిపేవాడు ఉంటాడు కదా, లాంచీ నడిపేవాడు, వాడు చూసుకోలేదు, దమ్మని లాగిచ్చేసి ఒక కాలు ఆడే ఉంది, ఈ కాలు పట్టుకున్నాడు. లింక్ లాగా ఒకటి అడ్డం వచ్చింది, రాడ్ ఒకటి, దాంట్లోనే లాక్కుని నీళ్ళలో పడిపోయాడు. దొరకలా శవం. గమనించాడు. నీకున్న సమస్యలు నీ ప్రాణం తీస్తాయి. నీకున్న సమస్య చిన్నదైనా, యోర్దాను లాంటి చిన్నదైనా, ఎర్ర సముద్రం లాంటి పెద్ద అయినా సరే నిన్ను సంపద వదిలిపెట్టవై. నిన్ను తీసేయినవి నిన్ను విడిచిపెట్టి వెళ్ళవు. అవి ఎండబెట్టాలి అంటే నీలో దేవుడు ఉండాలి. నిత్యము భయభక్తులు కలిగి ఉండాలి. నిత్యము దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. అప్పుడే అవి నీకు నీ ఎదుట నిలబడినా సరే అవి ఎండబెట్టి దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. మేలును అనుభవించలాగిన దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన ఆ స్టేజీలోకి నువ్వు రావాలి. హల్లెలూయా. ఆ పొజిషన్ నువ్వు రావాలి. అప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. కదలకుండా నువ్వు బ్రతకాలండి. నువ్వు కదిలితే, నువ్వు కదిలివనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏముండదు. నీ పిల్లలు కదలకుండా ఉండాలి, నీ భర్త కదలకుండా ఉండాలి, నీ భార్య కదలకుండా ఉండాలి. ఇంట్లో ఎంతమంది కాపురం ఉంటారు, ఇంట్లో ఎంతమంది ఉంటారు, నివాసం చేస్తారు, వాళ్ళందరూ కదలకుండా ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అవునా కాదు? ఆమేన్. హల్లెలూయా. చూద్దాం. 2 దినవృత్తాంతం గ్రంథం 19వ అధ్యాయం. 2 దినవృత్తాంతం 19, 7వ వాక్యం. యెహోవా భయం మీ మీద ఉండునుగాక. ఆమేన్. ఏ భయం ఉండాలండి? దెయ్యం అంటే భయం ఉంటుంది కొందరికి, కుక్క అంటే భయం ఉంటుంది. అది ఆ భయం ఈ భయం అన్నీ ఉంటాయి, కానీ దేవుడు భయం ఉండదు వాళ్ళకి. ఆమేన్. ఏ భయం ఉండాలండి మీ మీద?
యెహోవా భయము మీ మీద ఉండునుగా. ఇంకా ఉందా కింద లైన్? హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. ఆ. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యం లేదు, ఆయన పక్షపాతి కాడు. చాలు. దౌష్ట్యము లేదు. దౌష్ట్యం అంటే ఏడు చెడుతనము లేదు. నువ్వు ఏ క్వశ్చన్ ఏ మూలను చూసినా కానీ ఆయనలో స్వార్థం, ఈర్ష, కక్షలు ఏముండవు. ఆయన దగ్గర ఏముండవు. పక్షపాతి కూడా కాదు. కానుక ఒకళ్ళు ఎక్కువించి కానుక కొంతమంది అసలు ఈగమూలు ఉంటాయి. ఏళ్ళ తరపున మాట్లాడటం, ఆ తరపున మాట్లాడటం. కొంతమంది పాస్టర్లు ఉంటారు కదా, కానుక ఎక్కువ ఇస్తే వాళ్ళ తరపున వాళ్ళకి ఎక్కువ ప్రార్థన చేయటం. ప్రజలో అలా ఉండదు ఆయనకి. మీరు ఒకటి గమనించండి, కానుకల బాక్స్ దగ్గర యేసుప్రభు నిలబడి ఎవరిని గొప్ప చేసినండి అక్కడ? కానుకలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళతో మాట్లాడా? ఎక్కువ ఎవరి తరఫున మాట్లాడాడు ఆయన? అమ్మాయి. ఇప్పుడు దేవాలయంలో ప్రార్థన చేయడానికి వచ్చిన పరిచయుడు ఒకడు, సుంకరీకుడు. ఎవరి పక్షము నిలిచాడు ఆయన? సుంకర పక్షం. నా ప్రియ దేవుడు, మీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి చదవండి వాక్యం, ఫస్ట్ లైన్ చదవండి. యెహోవా భయము మీ మీద ఉండుగాక. దేవుడంటే భయం ఉందండి? నేను అడుగుతున్నా, చెప్పండి. మీరు చెప్పండి. దేవుడంటే భయం ఉందా? ఉందా? ఉందా భయం? దేవుని మాట అంటే భయం ఉందా? ఉందా? దేవుడు అంటే భయం ఉండాలి. ఆయన మాట అంటే భయం ఉండాలి. ఏం చెప్తాడని ఎదురు చూడాలి. ఒక ప్రాంతానికి మనం వెళ్తున్నామంటే, ఒక చర్చికి మనం వెళ్తున్నామంటే ఈరోజు ఏం చెప్తాడు? భయం నీలో కలగాలి. దైవజనుడు వస్తున్నంటే భయం ఉండాలి నీలో. అలాంటి భయము కనుక నీలో ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వసించి నమ్మికుంచి దేవుని మీద చూడాలి. నేను నిన్న కొందరికి ప్రార్థన చేశాను. చాలామందికి చేశాను ప్రార్థన. నేను బాగా గమనిస్తాను ఎవరెవరికి నేను ప్రార్థన చేసేది బాగా గమనిస్తూ ఉంటా. గమనించడమే కాకుండా దేవుడు ఏం చెప్తున్నాను కూడా కనిపెడతా. ప్రతి మనిషికి కనిపెడతా. ఒక్కొక్క మనిషి గురించి బాగా చెప్తాడు. ఒక్కొక్క మనిషి గురించి ఏం చెప్పాడు? నేను చేసిన ప్రతి వాళ్ళలో కూడా ఎలా కనపడుతుందంటే, ఎప్పుడు చెప్పలేదు మీకు ఈ మర్మం, నేను చెప్తున్నాను. ఒక మనిషి గురించి చెప్పగానే సంతోషంతో ఆయన ముఖం నిండినట్టుగా చెప్తాడు ఆయన. ఈ మనిషి గురించి చేయబెట్టగానే ఒక మనిషి గురించి చెప్పగానే, ఒక మనిషి గురించి చెప్పేటప్పుడు సంతోషంగా చెప్తూ ఉంటాడు ఆయన. ఇంకొక వ్యక్తి గురించి నేను ప్రార్థన చేయబెట్టగానే కామ్గా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఏం చెప్పాడు? అందుకే చేయి తీసి కామ్గా ఉంటాడు. ఒక్కొక్క మనిషికి నేను ప్రార్థన చేసినప్పుడు అసలు లింక్ని తెగకుండా చెప్తూనే ఉంటాడు. ఇక నేను నిన్న కొంతమందికి చేసినప్పుడు ప్రార్థన, ఒక ఫ్యామిలీ వచ్చారు ప్రార్థన చేసుకోవడానికి. వచ్చారు. ఆయన రావటమే ఆయన బాడీలో మరి ఆయనకి ఏం కనపడింది? ఏసైకి ఆయన మనసులో వణుకు కనపడింది. ఆయనకి భయము, దేవుడంటే భయము, వణుకు ఆయనలో కనపడింది దేవునికి. నా దగ్గరకు వచ్చి ఇట్లా వంగి ప్రైజ్లాడు పెట్టాడు. వంగి అడుగుతాడు, వంగి ప్రైజ్లాడు పెట్టాడు. మిగిలిన చాలామంది కూడా ప్రైజ్లాడు కట్టెలాగా నిలబడి ప్రైజ్లాడాడు, వందనాలయ్యా అన్నారు. కానీ ఆయన మాత్రం, ఆ ఫ్యామిలీ మాత్రం వంగారు. కానీ వీళ్ళందరికంటే స్టైల్ ఉన్నాడు. మళ్ళీ ఆయన చూస్తే స్టైలు, ఆయన చూస్తే డ్రెస్సు, అవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే భయభక్తులు లేడేమో అనిపిస్తుంది ఆయన చూస్తే. కానీ ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైంది, మొత్తానికి ఏదో ఈయన గురించి బాగానే చెప్పేటట్టు అనుకున్నా మనసులో. ఏం చెప్తాడో తెలియదు అనుకున్నా. కానీ చేయబెట్టగానే అంటాడు ఆయన. చాలా వివరణ ఇచ్చాడు ఆయన. చాలా మాటలు పిల్లల గురించి, వాళ్ళ గురించి చాలా చెప్పాడు. హల్లెలూయా. ఈ
తెలుసు. నీ బాడీ బెండ్ అయ్యేది దానికి తెలుసు. ప్రతి అవయవం ఎలా లోపడుతుందో ఆయనకు బాగా తెలుసు నీ గురించి. నీ లైఫ్ ఎలా ఉందనేది కూడా దేవునికి బాగా తెలుసు. ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది కూడా దేవునికి బాగా తెలుసు. దేవుడు నేను స్థిరపరుస్తున్న మాటలో నీ మేలు కొరకే దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్. నీ మేలు కొరకే మాట్లాడుతున్నాడు ఆయన. యెహోవా భయము నీ మీద ఉండాలి. ఎవరి భయం ఉండాలంటే? దేవుని భయం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వాక్యం చదువుదాం సార్. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వాక్యం. రోమీలకు రాసిన పత్రిక 11:20వ వాక్యం. కనబడలా? వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. అవిశ్వాసం కనుక నీలో ఉంటే విరిచి పడేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా ఇస్తాడంటండి? పొల్లని తీసినట్టు తీసేస్తాడు. ఎరవటం వల్ల లాభం ఏంటండి? అగ్నిగుండానికే. అవిశ్వాసమును బట్టి కనుక ఉంటే విరిచివేస్తాడు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉండము, గర్వింపక భయపడు. గర్వించొద్దు. ఇతరులను చూసి నువ్వు ఎప్పుడు కూడా గర్వించొద్దు. నేను వాళ్ళకంటే బెటరు, వీళ్ళకంటే బెటరు, వీళ్ళకంటే పర్లేదు అనుకోమా. నేను ఎప్పుడు అనుకుంటా అండి, ఒక మీటింగ్ కానీ ఒక ప్రేయర్కి కానీ ఎవరైనా నన్ను పిలిచినప్పుడు కానీ కొంతమంది దైవజనం వచ్చినప్పుడు కానీ అనుకుంటా, వాళ్ళు ఏదైనా నాకంటే ఎక్కువగా ఏమన్నా బాగా చెప్తున్నారనుకో, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళు నాలో లేనిది ఇంకేమన్నా వాళ్ళు ఉందనుకో, అడుగుతా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అడిగి ఇది ఎలా రెఫరెన్స్ తెలియకపోయినా అడుగుతాయి, ఏడుంది రెఫరెన్స్ అంట. చిన్నపిల్లల్లో నాకంటే ఎక్కువ వాళ్ళకి వాక్యం బాగా తెలిసి రెఫరెన్స్ ఉందనుకో, తెలుసు అనుకో, ఎక్కడ నా ఈ వాక్యం ఎక్కడ అంట. ఆమేన్. హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించాలి. విశ్వసిస్తున్న నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం నుంచి నడిపిస్తున్నాడు. నమ్మదగిన దేవుడు. అవిశ్వాసిగా ఉండకు. అవిశ్వాసిగా ఉంటే దేవుడు వెలుస్తాడు. మరొకసారి చదవండి మా వాక్యం. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసము కలిగి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడు. ఎవరికి భయపడాలి? నిలిచి ఉండాలి. విశ్వాసం కనుక నీలో ఉందనుకో, దేవుడు నిలిచినట్లు అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిలో నిలిచినట్టు అవుతుంది? యేసయ్యలో నిలిచినట్లు. యేసయ్యలో నిలబడాలి అంటే విశ్వాసం కలిగి ఉంటే. విశ్వాసం లేకుండా దేవుళ్ళో ఉండలేము. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నిత్యము భయభక్తులు కలిగి ఎందుకు ఉండాలండి? మేలు. దేని కొరకు ఉండాలి మనం? మేలు పొందటానికి నిత్యము భయభక్తులు కలిగి ఉండాలి. ఇది ఉపదేశకాండము 10, 12, 13 వాక్యాలు ఉంది. ఆమేన్. నిత్యము భయభక్తులు కలిగి ఉంటే మేలును అనుభవిస్తూ దేవుడు మేలును చేస్తా నీకు. ఎల్లప్పుడూ ఆయన భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుందని చెప్పాడు ఆయన. ఎల్లప్పుడూ దేవునికి భయభక్తులు కలిగి ఉంటే ఏముంటుందంటే అక్కడ బైబిల్ చెబుతుంది. అక్కడ యోర్దాను నది ఎండినట్టు. ఎర్ర సముద్రం పాయలు ఎలా అయిందో అది ఎండిపోయింది. ఎలా అయిపోయిందో యోర్దాను ఎర్ర సముద్రం ఎండిపోయినట్లుగా యోర్దాను నీళ్లు ఎండ చేసినట్లుగా నీకున్న సమస్యలు ఎండిపోతాయి. ఎండిపోతే నీ మీదకి వస్తాయి. అవేనా రావు ఇంకా. ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కనుక విశ్వసించండి, నమ్మి కూర్చోండి. దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ప్రార్థన చేసుకుంటూ ఆయన కొరకు ఎదురు చూడాలి. దేవునికి దూరంగా బ్రతుకు, అవిశ్వాసిగా ఉండమాకు. ఏ రోజు కూడా ప్రార్థన మానేయమాకు. నువ్వు చేస్తున్న కంటిన్యూగా ప్రార్థన ఏదైతే నువ్వు చేయి, నువ్వు చేస్తూనే ఉండాలి. ఈరోజు గంట చేసేది ప్రార్థన 5 నిమిషాలు చేసి వెళ్ళిపోతున్నాను అనుకో. మాకు ఒక గంట ముందు లేవు, ఒక గంట ముందు లేచి చేసుకో. తెల్లజాము వేసిపోవాలనుకో, నైట్ చేసి పండుకో, నైట్ చేసి పండుకో. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల చేస్తున్నాను అనుకో, నువ్వు 4 గంటలకు లేచి వెళ్ళిపోవాలనుకో, నువ్వు నైట్ చేసి పండుకో. ఏం తక్కువ చేయమా. అది నీ జీవితానికి బ్లెస్ అయ్యే గడియలు కాబట్టి అది నువ్వు ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడుకోవద్దు, తక్కువ ప్రార్థన చేసుకోవద్దు. దేవుడిని దీవిస్తున్నాడు. ఆమేన్. కనుక ఆయన వైపు చూడాలి. ఈ మీటింగ్స్ వల్ల టెన్షన్ పడుతూ ఉంది, భయం అవుతూ ఉంది. నాకైతే నేను రాత్రి ప్రేయర్ చేసుకున్నా, ఓపిక లేదు. అవంతరం పడుకొని చిన్న ప్రార్థన చేసుకుని పడుకుని ఏమనంటే, ప్రభువా ఇతే డబ్బులని ఫుల్గా ఇచ్చిన మనకు మొత్తం కూలీలను పెట్టేస్తా, వంటకైనా దేనికైనా మొత్తాన్ని కూలీలు పెట్టేస్తా, అన్నీ కొనేస్తా. డబ్బు లేకే కదా వాళ్ళని ఇళ్ళ బతిలాడేది, మరి చేయ ఇది చేయని, అంతేగా. డబ్బులు లేక కదా. నేను బాగా ఆలోచించాను, ఎంత చేయాలి ఏంటి అని ఆలోచన చేసి 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 రాత్రి ఏమైనా ఆలోచించేది ఫుల్గా డబ్బులు ఇచ్చేసిన అనుకో, వంటడికి వంట డబ్బులు ఇచ్చేస్తా, అన్నీ కొనేస్తా. అవునా కదా, అన్నీ కొనేస్తా. వాల్ పోస్టులు అతికిచ్చేవాడిని కూడా బతిలాడినాక వాల్ పోస్టులు అతికియాలనుకోండి, కూలీలు పెట్టేస్తా, మొత్తం అతికిచ్చేస్తారు. పలానా ఏరియా ఎక్కడ కూడా వాల్ పోస్టులు ఉండకూడదు, ఇక మొత్తం అతికిచ్చేయాలి. ఫుల్గా డబ్బులు ఇచ్చేస్తే మొత్తం కూలీలు పెట్టి చేపించేస్తాయి. అవునా కదా. సూపర్ ఉంది, మంచి ఆలోచన వచ్చింది నాకు రాత్రి. అదే ప్రార్థన చేసినప్పుడు డబ్బులు ఇచ్చేయి, నా పని చెయ్యి. వాళ్ళని బతినాడి, నీకు బ్లెస్సింగ్స్ వస్తాయ్యా, మేళ్ళు అనుభవిస్తావయ్యా, అదొస్తాయ్యా, ఇదొస్తాయి. ఎవరి ఇంట్లో బతినాడాం, దండం పెట్టినాం, మొక్కినా అంటూ మాట్లాడినా, బాడీ అంతా లోపడినట్టు మొత్తం వంగి నమస్కారం చేసినట్టు మాట్లాడి ఎవరేం చేయట్లా. దీనికి బాధపడదాం. నేను అలిసిపోయిన ఆరోగ్యం పడ ఇంకా చాలా సేవ చేయాలి. ఆమేన్. ఎందుకు ఇప్పుడు డబ్బులు ఇచ్చిన అనుకో, యాడాడి అన్నీ కూడా ఇచ్చేసి చక్కగా ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటే హ్యాపీగా ఉండదు. ఒక ఫోన్ కొడితే అందరూ వచ్చి పెట్టేస్తారు, అందరూ వచ్చి మైకులు పెట్టేస్తారు, అందరూ లైటింగ్లు పెట్టేస్తారు, అంతా పెట్టేస్తారు. మీటింగ్ అయిపోతే ఆయనకి చక్కగా ఎవరైనా డబ్బులు ఇచ్చేస్తే ఆయన కారు వేసుకుని వెళ్ళిపోవచ్చు హాయిగా. అవునా కదా. ఎవరు ఎక్కడ పోయేదో నాకు సంబంధం లేదు. ఇక ఆ సౌండ్ సిస్టమ్ వాళ్ళకి, ఆ లైటింగ్ వాళ్ళకి మొత్తం కూడా వాళ్ళకే 3 రోజులు 4 రోజులు మీటింగ్ పెట్టుకో, నువ్వే సర్వెంట్ పెట్టుకో బాబు, అన్నీ నువ్వే చూసుకో అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అంతా చేసిన వాళ్ళే ఉన్నా పోయినా మనకు సంబంధం లేదు. ప్రశాంతంగా వాకింగ్ వెళ్తాం, వెళ్ళిపోతాం. ఇక అంతే. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇది నాకు బాగా మంచిగా అనిపించింది రాత్రి. మీరు కూడా అలాగే ప్రార్థన చేయండి. బాగుందా బాగాలేదని చెప్పింది, బాగుందా బాగాలేదా? బాగుంది. ఆ స్టేజ్కి రావాలి. వస్తుందా రాదా? రావాలి. ఆమేన్. హల్లెలూయా. అలాగే ప్రార్థన చేయండి మీరు కూడా, మీరు వ్యక్తిగత ప్రార్థన మొత్తం ఫుల్గా డబ్బులు. కానీ గర్వం రాకూడదు నాకు, గర్వం అనేది రాకూడదు. ఇప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లే ఉండాలి. ఇప్పుడు ఎంత సింపుల్గా ఉన్నానో అప్పుడు కూడా అంతే ఉండాలి. అలాగా దేవుని సేవ చేయాలి. లేకపోతే అందరూ బతిలాడతాం, అమ్మ ఉపవాసం ప్రార్థన చేయని అంటాం. జీతం ఎంత అమ్మ ఉపవాసం అంటమే వాళ్ళకు కూడా. ఈరోజు మీకు కూలి ఇచ్చేద్దమ్మా, ఫుల్గా ఉపవాసం ఉంటే చేయండి చర్చి ప్రేయర్ అంట, వాళ్ళకు కూడా కూలి చేయాలి. బైబిల్లో లేదా కూలీలను పెట్టమని? ఉందా లేదా? చదువుదా బైబిల్లో? చదవండి. 8 గ్రంథాలు కన్నీరు గార్చామని పిల్లమని చెప్తారుగా. 8 గ్రంథం 9-17 వాక్యం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదన
రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనప్పుడి. తెలివి కలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనప్పుడి. కనబడిందా? ఇలాంటి విశ్వాసులా శవం దగ్గర కూర్చొని ఏడిచి వాళ్ళు కొంతమంది ఉంటారు. తెలుసా మీకు ఆ సంగతి? ఒకసారి శవానికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను, తెలిసింది అలానే చచ్చిపోయినాను. ఏమేడుతున్నారు అసలు, శవం చుట్టూ కూర్చొని ఏమేడుతున్నారు, శివుడి చేతి నిజంగా ఏడుతున్నారు వాళ్ళు. ఇలా కూతురులా అని అడిగేవాడు వాళ్ళని. లేదయ్యా కూతుర్లకు లోపల కూర్చున్నారన్నారు. గదిలో కూడా పోసేసి వచ్చాను. వాళ్ళు కూడా పట్టు చీరలు కట్టుకొని ఒక కచ్చిపు తీసుకుని కళ్ళం నీరు చిన్న సీవుడు అవుతుంది, కొంచెం కడుక్కోవటం, తడి కూడా తీసుకొని కళ్ళు ఎర్ర కాకుండా తుడుచుకోవటం, మంచి కాంట్రం కూడా తీసుకొని తుడుచుకోవటం, ఇలా జరుగుతుంది. మరి వీళ్ళెవరు వాళ్ళెవరు అని అడిగా. అది ఏమన్నారంటే తెలుసా, నాతో ఏమన్నారంటే, ఏడ్చే వాళ్ళు వేరే ఉంటారయ్యా, వాళ్ళు కూలికి పిలిచాం మేము. ఆమె ఎవరికి పిలిచారంట? కూలికి. అసలు ఈ తంతంతా చూడాలని చెప్పి నిలబడిపోయింది నేను ఆడే. నాకు అర్జెంట్ పని ఉండగా సాయంత్రం వస్తానని చెప్పి వాళ్ళకి, సాయంత్రం వస్తాలే నేను ఆగండి అని చెప్పేసి వస్తాను, ఇక్కడ అర్జెంట్ ఒక ఆయన తెచ్చిపోయాడు, చాలా వింతలు ఉన్నాయి, వింతలన్నీ చూసుకొని రా, నాకు అవసరం అని చెప్పిన. ఆమె సరే చూసుకొని రా అన్నారు. వాళ్ళు డెడ్ బాడీ తీసి శుభ్రం చేసి డ్రెస్ చేసి బాడీని ఎత్తేంత వరకు ఈ ఆడవాళ్ళు ఉన్నారు. ఆమె హల్లెలూయా. శవం ఇంట్లో నుంచి రోడ్డు ఎక్కింది, ఇక ఏడ్చేవాళ్ళు సరే వీళ్ళు ఏం చేస్తారు, మరి వెళ్ళిపోతారు చూద్దామని చెప్పేసి వీళ్ళు ఏళ్ళనికే వచ్చారు. ఏళ్ళనికే వచ్చిందని చూస్తుంటే ఎంత మనీ అయితే ఒప్పుకున్నారో అంత మనీ కట్ట తీసుకుని వెళ్ళిపోయారు. నన్ను ఒక ఆయన గమనిస్తాడు, ఏం దగ్గర ఏంది గమనిస్తున్నారు అన్నాడు. ఇక్కడ ఎట్లా జరుగుతుందో ఫ్యూచర్లో కూడా ఏం చేయాలి కదా అట్ట, మరి అందరికీ చెప్పాలి కదా, మరి చూద్దామని అందుకేనండి అని ఉలిని పెడతారండి. ఇది ఎక్కడ జరిగింది అంటే అఫీషియల్గా ఉంటారు చూసారా, వాళ్ళలో జరుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఇంకా వీళ్ళు ఎందుకు వస్తారండి? బైబిల్ రాసింది 20వ వాక్యం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, చాలా 18వ వాక్యం చదవండి ఒకసారి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లు, మన కనురెప్ప నుండి కన్నీళ్లు వణుకున్నట్లు మనం వలసపోతిమి, ఆమేన్. చూడండి, గమనించండి. కొంతమంది కన్నీరు రావు కదా, ఏడ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు ఏడుతూ ఉంటే వీళ్ళని చూసి వాళ్ళు ఏడుతారు, వాళ్ళని చూసి వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. అందుకే వాళ్ళని పిలుస్తారు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి, ఈ వాక్యం ఉంటున్న మీరు గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యం. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చు. కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలచరములను కలగచేయి వానికి నమస్కారము చేయడని పరలోక రాజ్యం నుంచి గొప్ప స్వరం వినపడింది. ఇప్పుడు చూడండి, ప్రకృతిలో ఎంత ఆనందం ఉందో చూడండి ఒకసారి, ఎంత బాగా వినపడుతుంది. ఇటు సైడ్ కానీ అది చూడండి, ఒక రకమైన కోలాహలం చేయట్లే. ఆకాశ పక్షులు చేస్తున్నాయి, లేకపోతే ఎంత బాగా చేస్తున్నాయి.
ఇటు వినపడుతుంది, ఇటు వినపడుతుంది. వీటన్నిటిని సృష్టించింది ఆయనే. వీటన్నిటిని చూసిన తర్వాత ఆయన చాలా బాగున్నాయి అనుకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవునికి భయపడి ఆయన మహిమపరచడానికి త్వరపడాలి. అడిగి త్వరపడాలండి. ఇప్పుడు నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు, నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు 8 గంటల నుంచి 8 గంటల వరకు డ్యూటీ అని రిపోర్ట్ ఉంటుంది నీకు. ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా రిపోర్ట్? 8 గంటల నుంచి 8 గంటల వరకు డ్యూటీ రిపోర్ట్ ఉంటుంది. ఆ డ్యూటీ రిపోర్ట్లో ఒక 5 నిమిషాలు ముందే వెళ్ళిపోతాను. వెళ్ళవా? వెళ్తారు కదా. పోనీ రోజు ఒక 10 నిమిషాలు లేటుకు పోతే ఎట్లుంటుంది అంటారు? ఎట్లుంటుంది? తిట్టడం కాదు, నీ గురించి పై ఆఫీసర్కి రిపోర్ట్ వెళ్ళిపోతుంది ఆన్లైన్. అవునా కదా? ఇంకోటి తంబు వేయాలి అక్కడ. ఇంతకుముందు లేదు తంబు, రిజిస్టర్లోనే సంతకం చేసేది. లేదు నువ్వు బాగుపోయినా కానీ నీలాగా ఎవరో గట్ట సంతకం చేసి ఉన్నారు ఇంతకుముందు. ఇప్పుడు అట్లా లేదు. ఏం పెట్టారు? తంబు ఒకటి ఉంది, ఐడి కార్డు ఇస్తాడు, నువ్వు తంబు వేయాలి. కొన్ని చోట్ల ఐడి కార్డు కూడా ఇలా చూపించాలి, దానికి కూడా చూపించాలి. ఐడి కార్డు స్కాన్ చేయాలని. తర్వాత ఇంకోటి కూడా ఉంది ఆలోచన. ఇంకోటి కూడా పెట్టారు. ఏంది? సీసీ కెమెరా. అవునా కదా? ఒకవేళ నేను ముందే వస్తున్నాను రిపోర్ట్ ఇచ్చినా సీసీ కెమెరాలో చూస్తారు. టైం పడుతుంది. పడితే పడదు. నీకు 10,000 20,000 జీతానికి నువ్వు అంత కరెక్ట్ టైంకి వెళ్తావు. మన మందిరానికి వచ్చేటప్పుడు ప్లేస్ అవ్వాలంటే కరెక్ట్ టైంకి రావాలి. ఫాస్ట్గా చెప్తారు. 8 గంటలకు ప్రేయర్, 8 గంటలకు చర్చి అన్నప్పుడు కరెక్ట్గా రావాలి కదా. ఏం కాదులే, నిదానం పోయింది, ఏం కాదులే అనుకుని వస్తాం. దీనికి త్వరపడుకుని లేదు, దానికి త్వరపడతారు. బైబిల్ చెప్తుంది అక్కడ. ఏమనుంది అక్కడ? ఆయనకు భయపడి, యేసయ్యకు భయపడి, దేవునికి భయపడి ఆయనను మహిమపరచు. ఆయన తీర్పు తీర్చు గడియలు వస్తే గుర్తుపెట్టుకో. ఆ తీర్పులోకి నువ్వు వెళ్ళకూడదు. ఆకాశము భూమిని సముద్రము జలశరములను కలగజేయవానికే నమస్కారము చేయడని గొప్ప స్వరము చెప్పండి. ఆమేన్. విశ్వసించండి, నమ్మి కూర్చోండి. దేవుడి కృప మీకు అనుగ్రహించబడును కాక. వీలు కలిగిన మోకాలు ఉండండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకాలు ఉండండి. ఆమేన్. అనువాడా స్తోత్ర 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 స్తోత్ర. యేసు నామములో ఈ మనవిలు స్తోత్రమయ్యా.